నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని, ఎలా ఉన్నారు? బాగున్నాను. హనుమత్ జయంతి శుభాకాంక్షలు. మీ అందరికి కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఎప్పుడైనా రానియండి ఎపిసోడ్. ఈ రోజు మేము మాత్రం హనుమాన్ జయంతి రోజు కలిసాం. బోర్డు మీద ఏదో రాశారు, మేనిఫెస్టేషన్స్ కి సంబంధించిన పద్మిని. అంటే మనం డైలీ ఎంత అమౌంట్ సంపాదించాలనుకుంటున్నాము అనేది మనం ఒకటి రాసుకోవాలన్నమాట. ఒకటి ఇది బిజినెస్ మెన్ కి చాలా ఉపయోగపడుతుంది. అవును. అయితే దీన్ని నేను సాలరీడ్ వాళ్ళకి ఎలా నేను చేయాలనుకున్నాను. నా సందేహం కూడా అదే, మరి ఎలా సాలరీ వాళ్ళకి రాదు కదా ఇలాగా. మీరు ఎంత హైక్ కోరుకుంటున్నారు అనేది చూసుకోండి. అంటే ప్రతి నెల టేక్ హోమ్ నెట్ సాలరీ ఒక 30,000 పెరగాలనుకున్నారు అనుకో, అప్పుడు ఈ 1000 దగ్గరికి లైన్ గీసుకోవాలన్నమాట. పర్ డే 1000 పెంచుకోవాలనుకుంటున్నారు మీరు ఆదాయాన్ని, అంతే కదా. నెల తిరిగేసరికి నెట్ సాలరీ చూసుకోండి. గ్రాస్ ఎంత పెరిగితే మీకు నెట్ సాలరీ వస్తుంది అనేది మీరు క్యాల్కులేట్ పెట్టుకోండి. ఆ గ్రాస్ సాలరీ కూడా మీరు ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. ఓకే, అంటే వే అబౌట్ ఒక 25 per annum వచ్చింది అనుకోండి, అది నెట్ సాలరీ వచ్చేటప్పటికి మీకు 22 వస్తుందా, 21 వస్తుందా, ఎందుకంటే ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క రూల్స్ ఉంటాయి ట్యాక్స్ సంబంధించింది. అలా చూసుకోండి. నెట్ సాలరీ ఎంత 30,000 అనుకోండి, నాకు నెట్ సాలరీ 30,000 అని అంటే మీకు చక్కగా 1000 రూపీస్ కి మీరు కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, లేదు బిజినెస్ చేసేవాళ్ళు మీరు ఎంత బిజినెస్ చేయగలుగుతారు ఖచ్చితంగా. అంటే ఇప్పుడు మీకు షాప్ లో కేవలం ఒక మంత్లీ రోజుకు ఒక 50,000 సరుకు వెళ్ళిపోతుంది అనుకోండి. సరే, మీకు ఒక 10% ఏమైనా మార్జిన్ ఉంది, 5% మార్జిన్ ఉంది, ఇంకొక 50,000 సరుకు పెరగాలి. అయితే మనం ఇక్కడ సంపాదించింది మనకి మిగిలేది మాత్రమే రాసుకుంటాం అనమాట. అర్థమైందా? రోజుకి ఇంకొక 2,000 రూపాయలు ఎక్కువ మిగిలాలనుకుంటున్నారా, రోజుకి ఇంకొక 5,000 రూపాయలు ఎక్కువగా మిగిలాలనుకుంటున్నారా అనేది చూసుకోవాలన్నమాట బిజినెస్. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒక వైట్ పేపర్ మీద ఈ ఎనర్జీ సర్కిల్స్ అంటాం. అయితే ఇక్కడ ఎక్కడ కూడా ఎనర్జీ సర్కిల్లో ఇట్లా నేను ఇలా వేసినప్పుడు ఇటు క్రాస్ అయింది చూసావా, అలా క్రాస్ లేకుండా వేసుకోవాలన్నమాట. అలా ఒకవేళ క్రాస్ అయినట్టయితే గనక ఇంకొక పేపర్ తీసేసుకోవాలి. చాలా జాగ్రత్తగా రౌండ్ లేకపోయినా పర్వాలేదు, కానీ ఇట్ షుడ్ నాట్ క్రాస్ లైక్ దిస్. ఇప్పుడు చూడు, నేను ఇక్కడ చాలా జాగ్రత్తగా గీస్తున్నాను మీకు చెప్పడానికి అని చెప్పి అది మామూలుగా గీసేసాను. చూసావా, ఎక్కడ కూడా రౌండ్ గా రాకపోయినా కూడా ఎక్కడ కూడా దాటలేదు అది లైన్. అలా మనం గీసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు, దీనిలో ఏం రాయలేదని చెప్పి. అయితే మనం ఇక్కడ ఏం చేసాం, ఇక్కడ టుడే అని రాస్తున్నాం. టుడే అని రాసినప్పుడు డైలీ ఒకటి 500, తర్వాత 1000, తర్వాత 5,000, తర్వాత 10,000 ఎంత పెరగాలి అనుకుంటున్నారు అలా మనం రాసుకుంటాం. రాసుకున్న తర్వాత ఇక్కడ ప్యారలల్ యూనివర్స్ అని రాస్తాం. ప్యారలల్ యూనివర్స్ అంటే మీకు బ్లావెట్స్కీ గారి గురించి మాట్లాడితే కనుక ఆవిడ ప్యారలల్ యూనివర్స్ గురించి చెప్తారు. అంటే ప్లేన్స్ ఉంటాయి అన్నమాట మనకి, ఒక్కొక్క ప్లేన్ లో ఒక్కొక్కళ్ళు ఉంటూ ఉంటారు. అయితే మనం చాలా ఆనందంగా ఉన్నప్పుడు చాలా వేరే లోకంలో విహరిస్తున్నాం మేము అని చెప్తూ ఉంటాం. చాలా ఆనందంగా ఉన్నప్పుడు, లేకపోతే వాడికి అసలు భూమి మీద నిలబడట్లేదురా, అసలు ఎక్కడ కాళ్ళు ఆనట్లేదు వాడికి అని అంటూ ఉంటాం. అంటే మనం చాలా హ్యాపీగా ఉన్నప్పుడు వేరే లోకంలో ఉంటాం మనం. అసలు మనం చుట్టుపక్కల ఎవరు ఉన్నారు ఏంటి ఇవన్నీ ఏం ఆలోచించాం. ఒక్కొక్కసారి గట్టిగా అరిచేస్తుంటాము అని, అవునా కాదా? అంటే ఆ హ్యాపీనెస్ లో ఉన్నాము అని అంటే వీఆర్ ఇన్ ప్యారలల్ యూనివర్స్ అని అనమాట. సో ఆ హ్యాపీనెస్ ఎక్కడి నుంచి రావాలి మనకి? ఇప్పుడున్న దాంట్లో మనం ఏమనుకుంటాం, అబ్బా మనం ఎక్కడ సంపాదించగలుగుతాం, మన వల్ల అవుతుందా ఈ పని, నిజంగా హైక్ వస్తుందా, అసలే ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళకి రెసెషన్ ఉంది కదా, ఎలా మనకి యూజ్ అవుతుంది, ఇలా అనుకుంటాం. కానీ రాహు ఎప్పుడు యాక్టివేట్ అవుతాడు మన దాంట్లో అంటే, మనం ఎక్కువగా సంతోషంగా ఉన్నప్పుడు రాహు చాలా యాక్టివేట్ అవుతాడు మనకి. సో ఊహాలోకంలో ఊహాజనితంగా పాజిటివ్ గా ఆలోచిస్తే మాత్రం రాహు చాలా యాక్టివ్ అవుతాడు, మనకు అనుకున్న పనులన్నీ కూడా అవుతాయి. సో ఈ ప్యారలల్ యూనివర్స్ అనేది రాయాలన్నమాట ఇక్కడ. అంటే నువ్వు ఖచ్చితంగా నమ్ముతున్నావు దీన్ని
అనేది. ప్యారలల్ యూనివర్స్ అంటే మనం ఇప్పుడు ఎక్కడో ఉన్న దత్తాత్రేయ స్వామి లోకం డిఫరెంట్ గా ఉంటుంది, విష్ణుమూర్తి లోకం డిఫరెంట్ గా ఉంటుంది, పాల సముద్రమే అమ్మవారే చక్కగా లక్ష్మీదేవే స్వామికి కాళ్ళొత్తుతూ ఉంటారే, ఇవన్నీ ఆలోచిస్తే మనం ఎంత ఆనందంగా ఫీల్ అవుతాం. అట్లా అన్నమాట. ఆ ప్యారలల్ యూనివర్స్ అంటే ఏంటంటే యు ఆర్ బిలీవింగ్ దిస్ అనేది అక్కడ మనము పేపర్ మీద రాసి మన సబ్ కాన్షియస్ మైండ్ కి చెప్తున్నాం. ఇక్కడ నేనేమనుకుంటున్నాను అంటే రోజుకి నేను 1000 రూపాయలు ఖచ్చితంగా సంపాదించగలుగుతాను అని నేను అనుకుంటున్నాను అనుకో, ఫర్ సపోజ్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక హైలైటర్ తీసుకోండి. ఓకే, ఒక హైలైటర్ తీసుకొని ఈ టుడే అన్న దాన్ని ఆ హైలైటర్ తో గీయండి. మళ్ళీ మీకు వస్తున్నాయి అవి తీసుకోవచ్చా? హైలైటర్ అంటే మనం పేపర్ మీద హైలైట్ చేస్తాం, అదే హైలైట్. షిమ్మర్స్ తో కూడా షిమ్మర్స్ తో వచ్చిన తీసుకోవచ్చు, పర్వాలేదు. ఎల్లో తీసుకోండి, గ్రీన్ తీసుకోండి, లేకపోతే రెడ్ తీసుకోండి, ఏమైనా తీసుకోండి, ఏ కలర్ అయినా పర్వాలేదు, బ్లూ అయినా కూడా పర్వాలేదు. అది తీసుకొని ఎక్కడైతే మీరు ఏదైతే మీరు కావాలనుకుంటున్నారో దానికి ఒక లైన్ ఇట్లా గీయండి ఈ రౌండ్ కి. ఓకే, గీసి ఆ హైలైటర్ తో దీన్ని కూడా రౌండ్ అప్ చేయండి. మళ్ళీ హైలైటర్ లోపల బయటికి వచ్చినా పర్వాలేదు, కానీ క్రాస్ అవ్వకూడదు అనమాట ఇట్లా. ఓకేనా, ఇది రాసుకోండి చక్కగా. ఇది రాసుకొని ఈ పేపర్ ని రోజు చూడండి. రోజు నాకు ఆపర్చునిటీ వస్తుంది, నాకు వచ్చేసింది, నేను చాలా సంతోషంగా ఉన్నాను, నాకు ఒక్క 2 months లోపల నేను శాలరీ పెరిగిపోయింది అని అనుకోండి, ఖచ్చితంగా మీకు పని అవుతుంది. రైట్. ఇప్పుడు ఒక వైట్ పేపర్ తీసుకున్నాము, ఒకసారి మొత్తం క్లీన్ చేసేసి ఒకసారి మళ్ళీ చెప్తారక్క? రాసి చూపిస్తాం. ఒక వైట్ పేపర్ తీసుకున్నాము, ఫస్ట్ టుడే అని రాసాం. రాసిన తర్వాత యు ఆర్ పుట్టింగ్ ఎన్ ఎనర్జీ సర్కిల్స్ అండ్ హియర్ ₹500. ఓకే, అండ్ అనదర్ ఎనర్జీ సర్కిల్ ₹1000. ఓకే, and another energy circle, this is ₹5000. Another energy circle ₹10,000. ఈ నంబర్స్ మాత్రమే వేసుకోండి. ఇక్కడ ప్యారలల్ యూనివర్స్ అని రాయండి కంపల్సరీ. ఓకే, అయితే అన్ని రాయాలా అక్క? ఇప్పుడు 1000 కావాలి అని అనుకున్నా, అన్ని రాయాలి. అన్ని రాయాలా? అన్ని రాయాలి. అదే అడుగుతున్నా నేను. లేదు అన్ని రాయాలి. నేను అనుకుంటున్నాను టుడే అని రాసేసి ఓన్లీ 1000 రాస్తే సరిపోతుంది అనుకుంటున్నా. కాదు, రాసిన తర్వాత మీ మైండ్ చెప్తుంది మీరు ఎంత సంపాదించగలుగుతారు, రోజుకి ఎంత పెంచగలుగుతారు అనేది మీ సబ్ కాన్షియస్ మైండ్ తప్పకుండా చెప్తుంది. రైట్, అర్థమైందా? సో అది 1000 అయితే 1000, లేకపోతే 2000 అయితే 2000 కి. ఇప్పుడు ఇందాక నేను 1000 చూపించాను కానీ ఇప్పుడు 5000 కి చూపిస్తున్నా. 2 అన్నాను కాదు, 5. ఇట్లా 5000 కి చూపించేసుకొని ఇక్కడ హైలైటర్ తో టుడే అని కొట్టేసేసి ఇక్కడ హైలైటర్ తో కూడా 5000 అండి. సో వైట్ పేపర్ మీద ఏ కలర్ పెన్స్ తో వేయమంటారు? ఇదంతా బ్లూ కలర్ పెన్ తో రాసుకోండి. ఈ హైలైటర్ మాత్రం మీ ఇష్టం. మనకి బాగా ఖచ్చితంగా హైలైట్ అయ్యేది గ్రీన్ అండ్ ఎల్లో కలిసిపోయిన కలర్ ఉంటుంది చూడు, అది చాలా కొట్టొచ్చినట్టుగా, నియాన్ గ్రీన్ అంటాం దాన్ని, అది బాగా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. అదైనా వేసుకోవచ్చు. లేదు బ్లూ కలర్ ఇష్టం అండి మాకు అంటే బ్లూ కలర్ వేసుకోవచ్చు. బ్లూ కలర్ పెన్ ఉంటే బ్లూ ఇంక్ ఉన్న పెన్. అవును, పెన్ మీద బ్లూ కలర్ మళ్ళీ ఆ డౌట్ వస్తుందేమో. అవును, రైట్ అక్క. ఇది రాసేసుకున్నాము, ఆ పేపర్ ని ఏం చేయమంటారు? డెస్క్ లో పెట్టుకోండి, రోజు చూడండి. లేకపోతే హ్యాండ్ బ్యాగ్ లో చిన్న పేపర్ మీద రాసుకుంటే కనుక ఎక్కడ నలగకుండా హ్యాండ్ బ్యాగ్ లో పెట్టేసేసుకోండి. రోజు చూస్తూ ఉండండి, ఆపర్చునిటీస్ అనేవి తప్పకుండా వస్తాయి మీకు. బ్యూటిఫుల్. ఏ రోజు వేయమంటారు అక్క దీన్ని? ఫ్రైడేస్, థర్స్డేస్ అండ్ ఫ్రైడేస్. ఎవరికైనా థర్స్డే అన్న ఫ్రైడే అన్న. ఒకవేళ మీకు ఎప్పుడు నాకు గురువారం ఏం పని చేసినా కలిసి రాదండి అంటే శుక్రవారం చేసుకోండి. శుక్రవారం ఏం చేసినా కలిసి రాదండి అంటే గురువారం చేసుకోండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది అంటే ఆదివారం చేసుకోండి. ఎన్ని రోజులు ఉంచుకోవాలి అక్క దీన్ని? పెరిగేదాకా ఉంచుకోండి. పెరిగిన తర్వాత వాటర్ లో వేసేసేయండి. వాటర్ లో వేసి యూనివర్స్ కి చాలా గ్రాటిట్యూడ్ చెప్పండి. ప్యారలల్ యూనివర్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నాకు సహకరించారు అని చెప్పి వాళ్ళకు కూడా గ్రాటిట్యూడ్ అనేది చెప్పండి. బ్యూటిఫుల్. ఒక కొత్త టెక్నిక్ ని, మేనిఫెస్టేషన్ టెక్నిక్ ని చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా దీన్ని హెల్ప్ తీసుకుని మన వాళ్ళందరికీ కూడా ఆర్థిక పరంగా వాళ్ళు ఇంకొంచెం ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్తే అక్క. నమస్తే.